ताज बंजारा होटल सेल जुज़वी अदायगी के बाद दोबारा खोल दिया गया। बंजारा हिल्स रोड नंबर 12 पर वाक़े स्टार होटल ताज बंजारा को जीएचएमसी हुक्काम ने प्रॉपर्टी टैक्स की अदम अदायगी पर सेल कर दिया था। होटल इंतजामिया पर 43 करोड़ रुपए का बकाया टैक्स गुज़िश्ता 2 सालों से वाजिब अल अदा था, जिसकी अदायगी के लिए कई नोटिस जारी किए गए, मगर होटल इंतजामिया ने कोई रद्द अमल जाहिर नहीं किया। बाद अज़ां जुज़वी अदायगी के बाद सेल हटा दिया गया और होटल को दोबारा खोल दिया। नारायणा स्कूल की बस उलट गई, कई तलबा जख्मी। तिरुपति जिला के ताडा मंडल में बोदी लिंगला पाडो के करीब नारायणा स्कूल सोलूरपीटा की एक स्कूल बस बेकाबू होकर उलट गई, जिसके नतीजे में कई बच्चे जख्मी हो गए। बस में तकरीबन 30 तलबा सवार थे, जो सड़क से फिसलकर झाड़ियों में जा गिरी और उलट गई। राहगीरों और मकामी अफराद ने फौरी तौर पर बच्चों को बस से बाहर निकाला और हुक्काम को इत्तला दी। जख्मी बच्चों को एम्बुलेंस के जरिए अस्पताल मुंतकिल कर दिया गया, जबकि दीगर तलबा को दूसरी स्कूल बस में बिठाया गया। जीएचएमसी ज्वाइंट कमिश्नर बीवी के हाथों रंगे हाथों पकड़ा गया। वारासगोड़ा में जीएचएमसी ज्वाइंट कमिश्नर जिनिक्की राम को उनकी अहलिया ने एक 20 साला खातून के साथ रंगे हाथों पकड़ लिया। कई दिनों से घर न आने पर बीवी को शक हुआ और उसने उनका पीछा करके उनके ताल्लुकात को बेनकाब कर दिया। अहलिया ने इल्जाम लगाया कि ये पहला मौका नहीं बल्कि वो अपने दफातर में भी ऐसे ही ताल्लुकात रखते रहे। मुल्क में पहली बार जिला महिला समाक्या के तहत नारापेट में पेट्रोल बनिक का इफ्तिताह। वजीर आला रेवंत रेड्डी ने नारापेट में जिला महिला समाक्या के तहत कायम किए गए पहले पेट्रोल बनिक का इफ्तिताह किया। वजीर आला ने हुक्काम को हिदायत दी कि तमाम इजला में जमीनात की निशानदेही करके इसी तर्ज के पेट्रोल बनिक कायम किए जाएं और आने वाले दिनों में हर असेंबली हल्के तक इस मंसूबे को तौसी दी जाए। जब सेल्फ हेल्प ग्रुप एसएचजी के अराकीन की तादाद 1 करोड़ से तजावुज कर जाएगी तो ओआरआर पर एक बड़ा ताकत का मुजाहिरा किया जाएगा और डीके अरुणा की मदद से वजीर आजम नरेंद्र मोदी को मदऊ करके फंड्स के हुसूल के लिए दरखास्त दी जाए। సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్
మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నల్లమల పులిబిడ్డ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముద్దుబిడ్డ, మనందరి ఆత్మీయ నాయకుడు, ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి సవినయంగా ఆహ్వానం పలుకుతున్నాం, స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నటువంటి గౌరవ రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ మాత్యులు మాన్యశ్రీ జూపల్లి కృష్ణారావు గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మాత్యులు మాన్యశ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి చేర్చండి, కోటికి మనం చేర్చుకోవాలి. ఏదో ఒక రోజు అవకాశం వచ్చే రోజు అందరు మహిళల్ని హైదరాబాద్లో మహిళా శక్తి ఔటర్ రింగ్ రోడ్ మొత్తం మన 1 కోటి మంది మహిళల్ని ఔటర్ రింగ్ రోడ్ మొత్తం మీద మొత్తం అందరం మనం వచ్చి మన శక్తి మన బలాన్ని ప్రదర్శించేటట్టు చేద్దాం. ఆ రోజు అరుణమ్మ గారి సహకారంతో ప్రధానమంత్రిని కూడా పిలుద్దాం. తెలంగాణ మహిళా శక్తిది, మాకు నిధులు ఇవ్వండి, మా ఆడబిడ్డలకు ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది కదా, ఇవ్వాలని నేనేమో అంటలే నేను ఏం. సో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనం సహకారం తీసుకుందాం. ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, మిగతా సమయంలో అభివృద్ధిలో వాళ్ళ వాటా వాళ్ళు, అత్తగారింటి నుంచి అయినా తల్లిగారింటి నుంచి అయినా ఏదైనా పిల్లల మంచి కోసం వస్తుందంటే వద్దనేదే ఉంది. ఇప్పుడు అరుణమ్మకు ఇది తల్లిగారిలు, అవతల అత్తగారిలు. తల్లిగారింటికి ఏం తెచ్చినా అత్తగారింటికి ఏం తెచ్చినా మనం ఏం వద్దనేది లేదు. ఇంకా ఎక్కువ నిధులు తీసుకురావాలి అరుణమ్మ గారు. మనం అవసరమైనప్పుడు మనందరం కలిసి ఒక తాటి మీద నిలబడాలి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారు. ఇవాళ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా, అందులో భాగంగా ఈరోజు ఈ పెట్రోల్ బంకు మనం ఏర్పాటు చేసుకున్నాం. నా సూచన, ఆల్రెడీ మనం జిల్లా మహిళా సమాఖ్యలకు బంగ్లాలు ఇచ్చినట్టున్నాము కట్టుకోవడానికి. అవి వేగంగా 5-5 కోట్లు ఒక్కొక్క జిల్లా మహిళా సంఘ భవనానికి ఇచ్చినాం. ఇవే కాకుండా ప్రతి జిల్లాల మొదటి స్థానంలో సిఎస్ గారు అన్ని జిల్లాలలో ఒక జిల్లాకు ఒక్కటి పెట్రోల్ బంకులు ఇచ్చి ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ భూములను ఎక్కడెక్కడ ఉన్నాయో వేయండి, మంచిగా బాగా వ్యాపారం జరిగే దగ్గర చూసి వాళ్ళకు ప్రభుత్వ భూమి ఇద్దాం. దానికి అవసరమైన పెట్టుబడులు ఆ బీపీఎల్ కానీ ఐఓసీ కానీ ఏ కంపెనీలు ఉంటే ఆ పెద్ద కంపెనీలతో మాట్లాడదాం. అరుణమ్మ గారి సహకారం కూడా తీసుకుందాం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు అవి. వాళ్ళ నుంచి కూడా పెట్రోల్ కానీ దీనికి కానీ ఏమేం కావాలనో మొదట జిల్లా స్థాయిలో చేద్దాం. తర్వాత కనీసం ఒక్కొక్క అసెంబ్లీకి ఒక్కటన్నా మనం ఈ పెట్రోల్ బంకులు పెట్టించేస్తే ఆ లోకల్ సమైక్యాలకు ఆర్థిక సమస్యలు తీరుతాయి. వాళ్ళ నిర్వహణ కోసం కానీ, వాళ్ళ ఇల్లు అంటే వాళ్ళ ఆఫీస్ కానీ, వాళ్ళ రెగ్యులర్ మీటింగ్లకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని ముందుకు వెళ్తాం. మీ అందరి సహకారం ఉండాలి. అభివృద్ధిలో ఏది ఉన్నా నిస్సంకోచంగా అడగండి. పర్ణికమ్మ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మొదటి నుంచి వాళ్ళ తాత. वजीर आला रेवंत रेड्डी का केसीआर, केटीआर, किशन रेड्डी और बंदी संजय को खुले मुबाहिसे का चैलेंज। वजीर आला रेवंत रेड्डी ने बीआरएस के 10 साला दौर हुकूमत, मरकज में बीजेपी के 11 साला इक्तदार और तेलंगाना में कांग्रेस के 12 माह की हुक्मरानी पर केसीआर, केटीआर, किशन रेड्डी और बंदी संजय को खुले मुबाहिसे का चैलेंज दिया। उन्होंने बीआरएस को चैलेंज करते हुए कहा कि वो सिर्फ उन इलाकों में बल्दियाती इंतखाबात लड़ें जहां उन्होंने 2 BH के मकानात फराहम किए हैं, जबकि कांग्रेस इन इलाकों में इंतखाब लड़ेगी जहां इंदिरामा मकानात तामीर किए गए हैं। నేను అందుకే ఇయాల టిఆర్ఎస్ వాళ్ళకు ఒక సవాల్ విసురుతున్నా. చిత్తశుద్ధి ఉంటే మీరు రాండి. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో రేపు సర్పంచ్ ఎన్నికలలో మేము ఓట్లు అడుగుతాం. ఏ ఊర్లో మా ఇందిరమ్మ ఇండ్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయం. నువ్వు నీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న ఊర్లలోనే నువ్వు పోటీ చేయాలి. నీకు దమ్ముందా? నేను సూటిగా సవాలు విసురుతున్నా. శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా సవాలు విసరమని చెప్తున్నా. మా దామన్నను కూడా తోడుండమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో మేము ఆ ఊర్లోనే పోటీ చేస్తాం. ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో గా ఊర్లోనే బీఆర్ఎస్ వాడు పోటీ చెయ్యాలి. దానికి సిద్ధమైతే మా సవాల్ని స్వీకరించి మాట్లాడు. నువ్వేం చేసినావు మేమేం చేసినావు ప్రజలకు అర్థమవుతుంది. అందుకే ఇవాళ ఆర్టీసీలో బస్సు అయినా ఆడబిడ్డలకు 200 యూనిట్లు ఇంటికైనా 500 రూపాయల సిలిండర్ అయినా
యువకులకు 55,000 ఉద్యోగాలైనా 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ అయినా రైతు భరోసాలో పోతే మీ సమస్యల్ని పరిష్కరించకపోతే మీ బిడ్డ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి ప్రయోజనం ఏందని నేను మిమ్మల్ని అడుగుతున్నా. సంపూర్ణమైన విశ్వాసం పెట్టుకోండి. లేక మనకు ఒక అవకాశం వచ్చింది. మన ఇంట్లోనికి మన బిడ్డకు అవకాశం వచ్చినప్పుడు శత్రువులు కుట్రలు చేస్తున్నారు. కడుపుల కత్తులు పెట్టుకొని బయలుదేరుతున్నారు. కౌగిలించుకున్నట్టే ఇకిలిస్తున్నారు. కౌగిలించుకొని కడుపుల కత్తులు పెట్టి పొడిచి చంపాలని చూస్తున్నారు. ఇట్లాంటి సన్నాసులకు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత పాలమూరు జిల్లా యువకుల మీదనే ఉన్నది. మిత్రులారా, పనిలో నిమగ్నమై ఉన్న పనులు చేసే బాధ్యత నాది, కాపాడుకునే బాధ్యత మీది. మళ్ళీ రాదు ఇట్లాంటి అవకాశం. ఇవాళ తప్పిపోయిందా మళ్ళీ 50 ఏళ్ళు అవుతుందో 60 ఏళ్ళు అవుతుందో 70 ఏళ్ళు అవుతుందో 100 ఏళ్ళు అవుతుందో చరిత్రను మనం అంచనా వెయ్యలేము. ఇవాళ వచ్చినప్పుడే మన ప్రాజెక్టులను పూర్తి చేసుకుందాం. పాలమూరును పూర్తి చేసుకుందాం, కల్వకుర్తిని పూర్తి చేసుకుందాం, భీమా నెట్టంపాడు కోల్సాగర్ను పూర్తి చేసుకుందాం, మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేసుకుందాం. కొడంగల్లో పరిశ్రమలు తెద్దాం. మన ప్రాంత నిరుద్యోగ సమస్యని పరిష్కరిద్దాం. మీరందరూ అండగా నిలబడాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. మళ్ళొకసారి సూటిగా కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి నేను సవాల్ విసురుతున్నా. 12 ఏళ్ళు మోడీ పాలన మీద, 10 ఏళ్ళు కేసీఆర్ పాలన మీద, 12 నెలలు మా పాలన మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నేను మా సోదరుడు దామోదర్ రాజనరసింహ గారు మేము చర్చకు వస్తాం. తారీఖు చెప్పండి, ఏ సెంటరో చెప్పండి, ఏ సెంటర్ అయినా మేము తయారు. మీరు సిద్ధమైతే రాండి. ఎవరు ఏం చేసిండ్రో చర్చ చేద్దాం, తేలుద్దాం. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెబుదాం. ఇంత గొప్ప కార్యక్రమం बजाज शोरूम के मुल्कपेट ब्रांच में काम करने अब्दुल नजीब खान नामी एम्प्लॉई ने बजाज शोरूम के इंतजामिया पर इस्तीफा देने के लिए दबाव बढ़ाने का इल्जाम लगाते हुए अपनी जान देने का इरादा जाहिर करते हुए वीडियो बनाई। वीडियो बनाने के बाद अब्दुल नजीब लापता है, पुलिस इनकी तलाश कर रही। सर, मेरा नाम अब्दुल नजीब खान है। मैं लास्ट 17 ईयर से बजाज इलेक्ट्रॉनिक्स में काम कर रहा हूँ। मेरा 3-4 मंथ से हेल्थ इशू रहने की वजह से मुझे टोटली बजाज ग्रुप से निकाल के फेंक दे रहे हैं सर। इसलिए कंपनी वाले भी मुझे रिज़ाइन करने के लिए बुलाए हैं। मेरी फैमिली रिस्पॉन्सिबिलिटी ज़्यादा है सर, मैं इतना अफोर्ड नहीं कर सकता हूँ। इस वजह से मैं मेरी EMI ज़्यादा है, मेरा ख़र्चा बहुत ज़्यादा है सर। मैं फैमिली का बहुत डिपेंडेंट पर्सन हूँ सर। मेरे पास अब कुछ रास्ता नहीं है, मैं कुछ सुधारा नहीं, इसलिए मैं डायरेक्टली सुसाइड करने के लिए जा रहा हूँ सर। इसका रिस्पॉन्सिबल जो रहेगा अफसर रहेगा सर, करमनगढ़ का मैनेजर राकेश ठाकुर रहेगा, विजय नगर का मनोज रहेगा। ये तीनों मेरे को बहुत ज़्यादा हर्षमेंट कर रहे हैं सर। मैं बहुत परेशान हूँ, मैं यहाँ से जा रहा हूँ सर। ये मेरी लास्ट वीडियो है। इसके बाद मेरे को बहुत ज़्यादा टॉर्चर कर रहा है सर अफसर, बहुत ज़्यादा टॉर्चर कर रहा है, पर्सनली लेके मुझे कर रहा है। भाई मेरा नाम अब्दुल माजिद है। मेरे छोटे भाई है जो मलिकपेट बजाज इलेक्ट्रॉनिक्स में काम करते हैं। उनको है सो मुसलसल हरास करा जा रहा था, उनको परेशान किया जा रहा था। यानी IFB कंपनी से बजाज इलेक्ट्रॉनिक्स में काम करते उनको है ना टेंशन दे के है ना यहाँ से निकाला जा रहा था। फिर उन्होंने डिप्रेशन में जा रहे थे। उनको मैं मेरे घर पे बुला लिया, मेरे घर पे रखा, 2-3 दिन रख के उनको है ना काउंसलिंग करके उनको है ना मैं वापस जाओ ऑफिस को बोले तो उनको SR नगर में ट्रांसफ़र कर दिया, उन्होंने वहाँ चले गए। अब ये बंदा जो सता रहा है इसका नाम है सो अफसर है। ये अफसर सो ऐसी सबको टेंशन दे रहा, सबको परेशान कर रहा। बजाज इलेक्ट्रॉनिक के अफसर जो बोल रहे हैं, अफसर जो क्लस्टर है उन्होंने हर एक को टॉर्चर जैसा हरासमेंट कर रही, टॉर्चर्स कर रही। हमारी IFB कंपनी की तरफ से नहीं है। उन्होंने बजाज इलेक्ट्रॉनिक के शोरूम देखते, क्लस्टर है बाद शोरूम्स के तो हर शोरूम में क्या कर रहे हैं बोले तो जो बच्चों मतलब जैसे सेल कर रही वो कर रही, वैसे बच्चों को जीने नहीं दे रहे, हटा के अब जैसे कि शोरूम चेंज करके दूर भी जा रहे हैं अब हम लोग। अब जैसे हम लोग मलकपेट है, हम लोग अगर यहीं से थोड़ा घर की या थोड़ी बहुत फैसिलिटी आने जाने की अच्छी रहती, तो अब लोग क्या कर रहे हैं दूसरे शोरूम्स में दलाने जा रहे हैं। यहाँ मलकपेट पे नहीं रहना बोल के वैसा कर दिया उसने। वो रीज़न उनका क्या है भाई, हमारे एक भाई है अरशद भाई बोल के, उनके पास रीज़न से, पर उन्होंने क्या कर रहे बोले तो इन लोगों के डर से उन्होंने आगे नहीं आ रहे। उनके पास सब रीज़न से अगर पुलिस वाले वगैरह अगर मीडिया सपोर्ट करी तो भाई को भी अपन सामने लिखा के पूरे जो भी प्रूफ है बता सकते अफसर भाई के खिलाफ क्या क्या अफसर है। और उनके साथ भी और 2-3 जने हैं, उन लोगों के नेम्स तो नहीं लेना चाह रहा हूँ, पर अफसर भाई के बाद से उन लोग फॉलो करते। अच्छा, जो नाम लिया वो नामा क्या है? वो नाम अफसर है, हबीब भाई है और 2-3 तेलुगु नामा है, बच्चे की वीडियो भी है।
और वो बच्चा भी मिसिंग है। बच्चे की कुछ इत्तला है आपको? बच्चे की कुछ भी इत्तला नहीं है भाई, ना फ़ोन आ रहा ना बच्चा मिल रहा। 4 घंटे पहले वो वीडियो 4 घंटे पहले बच्चा वीडियो बना के, ये वाली वीडियो बना के उनका फ़ोन भी बने ना सुसाइड कर लेते बोल के बोले बच्चा, और उनका नाम फर्स्ट नेम अफसरिश नाम है। कंप्लेंट दिया साहब आप लोगों पे? हम लोग कंप्लेन देने गए थे जी। सर्कल साहब उन लोग ये बोले कि भाई PS को है आप लोग? हम मलकपेट PS को आए थे कंप्लेन देने के लिए। पहले तो हमारा कंप्लेन वो नहीं लिया जा रहा था, फिर उसके बाद ऐसो मैं अहमद बलाला साहब को फ़ोन किया, अहमद बलाला साहब ऐसो फिर ACP साहब को फ़ोन करे और ACP साहब सर्कल साहब से बात करे। बात करने के बाद मुझे अंदर बुलाया गया। सर्कल साहब ये बोले कि भाई सबसे पहली प्रायोरिटी वो नजीब बच्चा है जो सुसाइड करने गया हुआ है। चंद्रयान गटा पुलिस और साउथ ईस्ट जोन टास्क फोर्स ने गुज़िश्ता रोज ओल्ड जमजम मेडिकल के करीब एक गैर कानूनी हक्का पार्लर पर छापा मारा। इस छापे के दौरान पुलिस ने बड़ी तादाद में गैर कानूनी हक्का जब्त किए हैं। हुक्काम के मुताबिक ये पार्लर मुबैना तौर पर गैर कानूनी तौर पर चलाया जा रहा था। चंद्रयान गटा पुलिस ने कहा है कि इस नौयत के मजीद छापे भी जारी रखे जाएंगे ताकि नौजवानों को गैर कानूनी सरगर्मियों से बचाया जा सके। टाइम से घर में घुस के टॉर्चर कर रहे हैं भाई, पर्सनल बेडरूम तक आगे अंदर तक, पूरे जेंट्स घर में, लेडीज अकेले हैं। क्या था कुछ था आपके पास इलीगल? कुछ नहीं मिला। पुराने जो केस के मेरे पास शीशे खाली रखे थे वो उठा के, हालांकि मैं केस से चलाया था शीशे को, ठीक है, वो खाली उठा के मेरे को केस बुक करने लग जा रहे हैं। रात में 1 बजे आए यहाँ पे। अभी यहाँ पे चल रहा नहीं था बहुत? नहीं चल रहा था, एक कस्टमर नहीं मिला उनको, कुछ भी नहीं मिला। बाहर के चलने वाले लोगों को कस्टमर बोल के बताए बस। ये सिर्फ टॉर्चर है और कुछ भी नहीं है। पार्लर बंद है, PS एरिया की इसको पूरा मालूम है। चलिए ना, हाँ चलो चलो अब आप बाइक में बैठो। पोनी आना पोनी। तेलंगाना हुकूमत ने रमजान के मुक़द्दस महीने के दौरान हैदराबाद में होटलों, दुकानों और दीगर तिजारती इदारों को रोजाना 24 घंटे तक खुला रखने की इजाज़त देने का ऐलान कर दिया। हुकूमती मुशीर बराए अक़लियती उमूर मोहम्मद अली शबीर ने बताया कि ये फैसला वज़ीर आला रेवंत रेड्डी की हिदायत पर किया गया है ताकि रोज़ादारों को सहूलत फराहम की जा सके। ये इक़दाम ताजिरों, होटल मालिकान और अवाम की दरख्वास्तों के पेश नज़र उठाया गया है जो रमज़ान के दौरान रात के वक्त कारोबार में इजाफा चाहते थे। इस फैसले से न सिर्फ कारोबारी सरगर्मियों में इजाफा होगा बल्कि रोज़ादारों को सहरी तक खरीदारी और खाने पीने की सहूलियात मुयस्सर आएंगी। हुकूमत ने इस बात को यकीनी बनाने के लिए मुतल्लिका हुक्काम को हिदायत जारी की हैं कि रमज़ान के दौरान तमाम ज़रूरी इंतज़ामात मुकम्मल किए जाएं ताकि इबादत गुजारों को किसी किस्म की दुश्वारी का सामना न करना। आप सब जानते हैं कि मुसलमानों का सबसे मुक़द्दस महीना रमज़ानुल मुबारक होली रमज़ान का महीना 2 मार्च से शुरू हो रहा है। उसकी तैयारी के लिए हुकूमत ख़ास तौर पर हमारे चीफ मिनिस्टर ने बहुत एडवांस सब हमारे जो मुतालिबात है उसको कबूल किया है। उसके लिए मैं तमाम तेलंगाना के मुसलमानों की जानिब से चीफ मिनिस्टर रेवंत रेड्डी का शुक्रिया अदा करता हूँ। पहले तो उन्होंने जो सरकारी मुलाजिमीन हैं हैदराबाद ही नहीं पूरे तेलंगाना के अंदर जितने हैं उनको 1 घंटा पहले की छुट्टी दी और आज मेरे पास जो जीवो है देख रहे थे कि भाई हमको हरीस के लिए फिर शहर के लिए होटलों का में खुली रखने की इजाज़त का आज गवर्नमेंट ऑफ तेलंगाना लेबर डिपार्टमेंट के जरिए
24 घंटे होटलें खुले रहेंगे शहर तक। अब 24 आवर्स, यानी कभी भी आप बंद कर लो, शहर तक रख लो, सुबह तक रख लो, आपकी मर्जी पर मुनहसर है। ये ऑर्डर सिर्फ हैदराबाद ही नहीं है, पूरे तेलंगाना के लिए तमाम होटलें और शॉपिंग के लिए ये ऑर्डर दिए। इसके लिए भी मैं श्री रेवंत रेड्डी जी का शुक्रगुजार। और एक ऑर्डर जो हम हैदराबाद में इंचार्ज मिनिस्टर पूनम जी की सदारत में मीटिंग शहर हैदराबाद की थी, लेकिन मैंने चीफ सेक्रेटरी को लिखा कि इलेक्शन कोड है, हम लोग मीटिंग नहीं कर सकते क्योंकि वो अजला में नॉर्थ तेलंगाना में, आप खुद करिए। तो उन्होंने इस पर तमाम कलेक्टर्स महकमे के लोगों को 1 घंटा पहले की इजाजत मुलाजिमीन को, और साथ ही साथ वहां भी होटलें वगैरह और शॉपिंग खुले रखने का वो भी ऑर्डर मिल गया है। अब हम रमजान शरीफ की इबादतें बगैर कोई रुकावट के, मुक़द्दस महीने की इबादतें बड़े आराम से करिए, और साफ सफाई का, सैनिटेशन का पूरे इंतजाम के लिए हम एक मॉनिटरिंग सेल भी बनाएंगे, और वो सेल के जरिए भी हम रोज जहां हमें कंप्लेंट आएगा कंट्रोल रूम पर, वहां डेली हम मॉनिटरिंग भी करेंगे। शुक्रिया। हरीश राव का नाम बयान में लेने के लिए सरकारी मुलाजिम पर पुलिस का दबाव। चक्करोधर नामी मुजरिम की जानिब से दर्ज कराए गए एक फर्जी केस में हरीश राव का नाम लेने के लिए पुलिस ने सरकारी मुलाजिम विमशी कृष्णा को हरासा किया। डीसीपी विजय कुमार और एसीपी मोहन कुमार ने धमकी दी कि अगर हरीश राव का नाम न लिया तो नौकरी से बर्खास्त कर दिया जाएगा और जान से मार दिया जाएगा। ప్రభుత్వ ఉద్యోగి ఒక 3 నెలల పాటు మాత్రమే హరీష్ రావు గారి ఆయన ఆరోగ్య శాఖలో ఉన్నప్పుడు హరీష్ రావు గారి ఓఎస్డి కింద ఒక ఎంప్లాయీగా పనిచేసిన వంశీకృష్ణను పంజాగుట్ట పోలీసులు నేను చెప్పిన ఈ చక్రధర్ పెట్టిన కేసును పరిశోధించే ప్రక్రియలో భాగంగా ఈ వంశీకృష్ణను పిలిపించి డీసీపీ విజయ్ కుమార్ గారు, ఏసీపీ మోహన్ కుమార్ గారు, వీళ్ళిద్దరు కూడా ఈ వంశీకృష్ణను నువ్వు హరీష్ రావు పేరు చెప్తావా చెప్పవా, లేకపోతే బిడ్డ నిన్ను ఖతం చేస్తాం అని చెప్పి నానా దుర్భాషలు। डॉक्टरों की गफलत से मरीज जा बहक, लवाहिकीन का अस्पताल में हंगामा। कोंडापुर मंडल के गारुकोरत्ती गांव के रहने वाले श्रीनिवास की सिंगारेड्डी जिला हेडक्वार्टर के पद्मावती अस्पताल में इलाज के दौरान मौत हो गई। लवाहिकीन ने अस्पताल पर हमला करते हुए इल्जाम लगाया कि श्रीनिवास की मौत डॉक्टरों की लापरवाही से हुई। कोकटपली के इलाके के पीएचबी में मानियावर शॉपिंग मॉल में मामूली आग लगने का वाकया। फायर ब्रिगेड के अमले ने जाए वक़ुआ पर पहुंचकर आग पर काबू पा लिया।
पांव पड़ता हूं जमीन का मुआवजा दिलवा दीजिए, तहसीलदार के कदमों में गिरा किसान। करीम नगर अर्शिन करापुटनम मंडल के तादिकल गांव में सड़क की तोसी के दौरान अपनी जमीन खोने वाले किसान वीनिगल श्रीनिवास तहसीलदार भास्कर के कदमों में गिरकर मुआवजे के लिए फरियाद करने लगा, लेकिन जमीन के मुआवजे के बजाय हुक्काम ने इसे सड़क के काम में रुकावट डालने का इल्जाम लगाकर गिरफ्तार कर लिया और पुलिस स्टेशन मुंतकिल कर दिया। అది కాదు సార్, అందరూ నాకు ఇచ్చిన అది వేరు ఇది వేరు. నా పైసలు నాకు వచ్చినాక మీరు పని స్టార్ట్ చేయండి. నాకు వచ్చినాక మీకు 5 లక్షలు అంటే పెద్ద లెక్క కాదు. నువ్వు నాకు పని ఇంత పెద్ద కాంటాక్ట్ 5 లక్షలు పెద్ద లెక్కనా? 5 పెడతా పో. నేను నా పైసలు వచ్చినాక నువ్వే కట్ చేసుకోపో. ఇంకేంది ఇబ్బంది పెట్టకు, ఇబ్బంది పడకు. దయచేసి మీరు ఏమన్నా పని అన్న అప్పుడు నా పైసలు అన్ని ఇచ్చి నేను ఒక్కటే అడుగుతాను. నా వల్ల న్యాయం లేదా? ఇష్యూ జరిగిన వాళ్ళు చాలా మంది. నా వల్ల న్యాయం లేదా? మీకు పడ్డదే సరిగ్గా రేటు, మీకు పడ్డదే సరిగ్గా రేటు. 6గురికి ఎక్కువ పడ్డది. అది రికవరీ ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పాలి. దాదాపు 3 నెలలకు ఎక్కువ అవుతుంది. 3 నెలల చూడండి ఆయన ఆడ గవర్నమెంట్ దగ్గర పైసలు మీ కాళ్ళు మొక్తా పాటు ఇంకేది మీ కాళ్ళు మొక్తా పాటు తీసుకోవాలా? మరి ఏం చేయాలా? నేనేం చేయాలో చెప్పు. తీసుకుపోతా సార్. అట్లా సార్ ఇప్పుడు ఒకటి మీరు వినరు సార్, నా మాట వినరు. ఒకటి సార్ నా మాట వినరు సార్. ఇది कर्ज मुआफी न होने पर गांधी भून की सीढ़ियों पर बुजुर्ग किसान का एहतजाज। फौरी तौर पर किसानों के कर्ज मुआफ करने का मुतालबा। रेवंत रेड्डी ने हमसे वोट लेने के लिए 2 लाख रुपए तक कर्ज मुआफी का वादा किया था, अब मुआफी किए बगैर झूठा प्रोपेगेंडा न करें। बुजुर्ग किसान का इल्जाम। पेंशन और फसल बोनस भी न मिलने पर गांधी भून की सीढ़ियों पर एहतजाज जारी। 2 లక్షల రుణమాఫీ బ్యాంకు విచారించండి. అరే బాబు, ఈ 2 లక్షలు ఈ పైసలు పైన పైసలు మీరు కట్టుకుంటే నేను ఈ 2 లక్షలు మాఫీ చేస్తానని చెప్పి ఇక రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కలెక్టర్ కానీ బ్యాంకు ద్వారా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ 2 లక్షలు మీరు చూసుకోండి, కనుమ పైసలు మేము కట్టుకుంటాం. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే నేను నాకు 2 లక్షలు మాఫీ చేస్తాను. నాకు ఏది తెలియక ప్రగతి భవన్ అనేది నాకు తెలియదు. ఈ గాంధీ భవన్ అంటే ఎక్కడుందని ఆలోచనతో గాంధీ భవన్ కాడికి వచ్చిన. స్పష్టంగా నాకు 2 లక్షల రుణమాఫీ నేనే కాదు, పేద ప్రజలు చాలా మంది ఉన్నారు. నాకు స్పష్టంగా రుణమాఫీ చేయాలి. నీ పేరు ఏం పేరు? ఏ ఊరు? ఏం పేరు? తోట యాదగిరి, సాలిగారు మండలం, తుంగుతుర్తి నియోజకవర్గం, నల్గొండ జిల్లా. నేను ఒక రైతును. నేను బోనసు స్పష్టంగా 55 క్వింటాల్ 80 కిలోలు అమ్మిన స్పష్టంగా. అయితే దానికి బోనస్ కూడా ఇంతవరకు రాలే. సరే సన్నోట్లకు అన్నావు, పోసినావు చేసినావు, సరే 500 బోనస్ వస్తుంది కదా అని చెప్పంటే ఆ బోనస్ కూడా రాలే. ఇది రుణమాఫీ కాలే, ఇది పింఛనీ లేదు. మా పరిస్థితి అంటే ఆరోగ్యాలు ముచ్చట మేము మా దేవుడిగా చేసుకుంటున్నాం. మా అబ్బాయికి కనీసం కారణం వస్తే 25 లక్షలు అయినాయి. నువ్వు ఎందుకు కట్టలేదు? ఈ పైసలు ఎవరు కట్టలేని అంటున్నావు కదా. అటువంటి ఇబ్బందులు ఉన్నాం కాబట్టి మేము కట్టలేకపోయినాం. నాకు 3 పిల్లలు, అమ్మాయి. కాబట్టి ఎటు చేసి నాకు 2 లక్షల రుణమాఫీ చేస్తే చాలా సంతోషమైన విషయం. మీరు వాళ్ళు వచ్చినాక నేను లేవను. స్వచ్ఛంగా నాకు जुच्चरला NMIMS यूनिवर्सिटी में फूड पॉइजनिंग, 80 तलबा की तबीयत खराब। माबिब नगर जिला के जुच्चरला मंडल पौलेपली में वाक़े NMIMS यूनिवर्सिटी में फूड पॉइजनिंग के सबब कई तलबा की तबीयत बिगड़ गई। इंतजामिया ने मामला छुपाने की कोशिश करते हुए डॉक्टरों को यूनिवर्सिटी बुलाकर अंदर ही इलाज फराहम किया, लेकिन जब तलबा की हालत बेहतर न हुई तो वाक़या मंजर आम पर आ गया। इंतजामिया ने सिर्फ 27 तलबा के बीमार होने का दावा किया, जबकि इत्तलात के मुताबिक तकरीबन 80 तलबा फूड पॉइजनिंग का शिकार हुए। यूनिवर्सिटी इंतजामिया का कहना है कि बाहर के खाने की वजह से मसला हुआ, जबकि तलबा का कहना है कि हॉस्टल के खाने की वजह से फूड पॉइजनिंग